Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, to the dais. వేదిక పైన ఆసీనులైన ప్రత్యేకించి సత్యసాయిబాబా గారి శత జయంతి ఉత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మనందరి beloved Prime Minister, most respected Prime Minister in the world, most respected leader in the global stage, Sri Narendra Modi గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తన అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, భారతరత్న శ్రీ సచిన్ టెండూల్కర్ గారికి, శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గారికి, సోదరులు నారా లోకేష్ గారికి, వేదిక పైన ఆసీనులైన ప్రతి ఒక్కరికి, మంత్రివర్గానికి, బాబా గారు మహాసమాధి అయిన తర్వాత దాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న శ్రీ రత్నాకర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకించి ఇక్కడికి వచ్చేసిన శత జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ, సాయిబాబా భక్తులందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సత్యసాయిబాబా గారి గురించి, గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీయులు ఎక్కువ చెప్తారు ఆయన గురించి. కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయిబాబా గారి ఫోటోగ్రాఫ్. అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం, క్లోజ్ టు ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి, మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది. ఒకరి గొప్పతనం, ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడిని. బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనుకబడ్డ జిల్లా అనంతపురం, రాయలసీమలోని అనంతపురం జిల్లా. ఆయన పుట్టుక కూడా అత్యంత వెనుకబడ్డ జిల్లా, నీటికి కూడా కొరత ఉండే జిల్లా, వలసలు వెళ్ళిపోయే జిల్లా. అలాంటి జిల్లాని ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా. అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడంటే మహానుభావులే తీసుకోగలరు. ఒక 40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలమా? దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు, విదేశీయులు అందరూ వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని. సో ఒక ఆధ్యాత్మిక తేజస్సు, విశ్వ ప్రేమ ఉన్న వ్యక్తుల వల్లే ఇది సాధ్యం. అలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకించి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఇష్టమైనది ప్రజలందరికీ కనీసం ఒక 50 లీటర్ల నీళ్ళు ఇవ్వాలి, అది రక్షిత మంచినీరు ఇవ్వాలి. అలాంటి పథకం, ఒక 50 లీటర్ల నీళ్ళు కనీసం ఇవ్వాలి అనేది ఒక వ్యక్తికి ఆ సంకల్పం నరేంద్ర మోదీ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వ పరంగా దీన్ని ప్రధానమంత్రి గారు తీసుకొస్తే, ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు వారికి ఒకటే చెప్పారండి, నేను ప్రజలకి దాహం తీర్చాలనుకుంటున్నాను. నాకు తెలిసిన భక్తులు, ఒక భక్తులు, ఒక ఆయన సింగిల్ హ్యాండెడ్గా 400 crores 400 కోట్ల రూపాయలు ఈ పథకానికి, ఈ పథకానికి ఇస్తాను, దాహం తీర్చే పథకానికి ఇస్తాను అంటే దానికి ఆ రోజున ప్రత్యేకించి అలాంటి పర్మిషన్స్కి వీటికి కొంచెం కష్టాలు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి అండగా ఉండి ఈ సత్యసాయి, ఈ దాహం తీర్చే ఈ పథకానికి, అంటే మనం చెప్పాలంటే జల్ జీవన్ మిషన్ అంకురం సాయిబాబా గారు చేశారు. ఇక్కడ
ఇది తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు చేయగలుగుతున్నామంటే దానికి అంకురం సాయిబాబా గారు అందించారు. ఆయన సేవా తత్పరత, ఆయనది ఎవరెవరో ఎంతమంది ప్రభావితం చెందారో లెక్కలేదు. ఒకసారి సేవ చేసే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే మా వదిన గారు చెప్పారు, ఒకసారి భోజనం తింటా ఉంటే ఎవరిని ఇంకొకసారి ఇది కొంచెం అన్నం పట్టరా అంటే మా అన్నయ్య గారు చెప్పారండి. వాళ్ళ అన్నకు ఆయన ఎవరో తెలుసు, ఆయన ఒక ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అని. ఆయనకి సెలవులో ఉన్న సమయంలో వచ్చి ఇక్కడ సేవ చేస్తారని. ప్రత్యేకించి ఒక వ్యక్తి, ఒక మహానుభావుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగారంటే, ఐఏఎస్లు కావచ్చు, మన ఈ రోజున సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, వేదిక పైన మహానుభావులు ఎందరో కావచ్చు, వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహా వ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. ఆయన సేవా తత్పరతని, స్ఫూర్తిని మున్ముందు మేమందరం కొనసాగిస్తాం. గౌరవ ప్రధానమంత్రి और బిలావ్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో మేమందరం కొనసాగిస్తామని తెలియజేసుకుని, ఇదే సేవా తత్పరతని ముందుగా అందరం కొనసాగించాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. Thank you, sir, for your heartwarming words on this occasion.